తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమయస్ఫూర్తి, ధైర్యం, తెగుంపుతో పాటు మనసులో మానవత్వం ఉన్నవారే ధైర్యంగా ముందడుగేసి అవతలి వాళ్ల ప్రాణాలను రక్షిస్తారు. వారే నిజమైన రియల్ హీరోస్. అలాంటి రియల్ హీరోస్ పై సింగపూర్ ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. సింగపూర్లోని పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగ పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మిగిలిన పిల్లలను క్షేమంగా రక్షించిన 4 భారతీయ వలస కార్మికులను ఘనంగా సత్కరించడమే కాదు, అవార్డును కూడా ప్రకటించింది. మరి సింగపూర్ ప్రభుత్వం వారికి ప్రదానం చేసిన అవార్డేంటి? ఏప్రిల్ 8 సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లో గల 3 అంతస్తుల భవనం నుంచి అగ్నికిలలు ఎగసిపట్టాయి. ఇంతలోనే పిల్లల ఏడుపులు వినిపించాయి. దీంతో అక్కడే పనిచేస్తున్న భారతీయ వలస కార్మికులు మనకెందుకులే అనుకోలేదు. పరిస్థితిని గమనించి వెంటనే రంగంలోకి దిగి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించి కిందకు దించారు. వారు కాపాడిన వారిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఆ వలస కార్మికుల సాహసాన్ని గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం ఇటీవల వారిని సత్కరించింది. తాజాగా వారికి లైఫ్ సేవర్ అవార్డును కూడా ప్రదానం చేసింది. వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లుగా సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ పేర్కొంది. ఏ ప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ, మేము చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ అరుస్తూ కనిపించారు. 3వ అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూసాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చా. ఏ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం అని విచారం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఓ చిన్నారి మాత్రం మృతి చెందింది. ఇక కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. మార్క్ శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ రావడంతో కాస్త అస్వస్థకు గురయ్యాడు. 3 రోజుల చికిత్స అనంతరం మార్కును సింగపూర్ నుంచి పవన్ కుటుంబం హైదరాబాద్ కు తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఇక మన భారతీయ వలస కార్మికులు సకాలంలో స్పందించకపోయి ఉంటే ప్రమాదం మరింత తీవ్రతరమయ్యేది. అందుకే వారు ఈరోజు రియల్ హీరోస్ ప్రశంసలు పొందుతున్నారు. మరి వారు చేసిన పనికి అభినందనలు తెలపాల్సిందే.